Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 March 11th Tuesday evening 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 20 బ్రబర్న్ స్టేడియం ముంబై ఇండియాలో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే సీజన్ లో ఈ టూ టీమ్స్ కూడా మ్యాచ్ అయితే జరిగింది. అప్పుడు బెంగళూరు హోమ్ గ్రౌండ్ లోనే ఆర్సీబీ ఉమెన్స్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మీదన లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ ఈ ఆర్సీబీ టీమ్ కి రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. ఇక ముంబై ఇండియన్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ వీళ్ళు ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అయ్యి చాలా సేఫ్ ప్లేస్ లో అయితే ఉన్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ మీద గెలిస్తే పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో కూడా ఉంటారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ మీదన గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి నథాన్ సివర్ బ్రెంట్ నుంచి 31 బాల్స్ కి 38 రన్స్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి 33 బాల్స్ కి 54 రన్స్ అండ్ అమాన్జోత్ కౌర్ నుంచి 15 బాల్స్ కి 27 రన్స్ రావడం వలన ఆ మ్యాచ్ లో వీళ్ళ టోటల్ స్కోర్ 179 రన్స్ ని స్కోర్ చేశారు. ఆ 179 టార్గెట్ ని ఈ ఎంఐ బౌలర్స్ ఇస్మాయిల్ నుంచి 2 వికెట్స్, మాథ్యూస్ నుంచి 3 వికెట్స్ అండ్ ఎమిలియా కెర్ నుంచి 3 వికెట్స్ రావడం వలన గుజరాత్ జైంట్స్ టీమ్ ని 170 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ మ్యాచ్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే గుజరాత్ జైంట్స్ టీమ్ చేశారు. బట్ అప్పటికే ముంబై ఇండియన్స్ టీమ్ మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం వలన ఆ మ్యాచ్ అయితే గుజరాత్ జైంట్స్ టీమ్ చాలా క్లోజ్ గా వచ్చి ముంబై ఇండియన్స్ మీదన లాస్ అయ్యారు. సో ఆ మ్యాచ్ లో చూసుకుంటే ఈ ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే ఆ మ్యాచ్ లో కొద్దిగా మోర్ ఎకనామిక్ అయితే ఇయ్యారు ఆ మ్యాచ్ లో. బట్ వికెట్స్ రావడం వలన ఆ మ్యాచ్ అయితే గెలిచారు ఈ ముంబై ఇండియన్స్ టీమ్. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ఆర్సీబీ ఉమెన్స్ మీదన సేమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ అయితే జరుగుతుంది. అదే బ్రబర్న్ స్టేడియం ముంబైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఈ రోజు మ్యాచ్ లో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఇంపార్టెంట్ కూడా. సో వీళ్ళ ప్లేయర్స్ నుంచి మోర్ ఎఫర్ట్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో చూడొచ్చు. అండ్ ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ కి మంచి ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. మాథ్యూస్ అండ్ కెర్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అండ్ వీళ్ళు బ్యాటింగ్ లో కూడా అలానే రాణిస్తున్నారు. సో ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ కి మోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు కూడా. సో దీని వలన ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఈ ఎంఐ ఉమెన్స్ టీమ్ కి. ఇక ఈ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూస్, నథాన్ సివర్ బ్రెంట్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎమిలియా కెర్ అండ్ ఇస్మాయిల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. వీళ్ళ టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చేస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా సేమ్ స్క్వాడ్ తో అయితే వస్తారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యూపీ వారియర్స్ ఉమెన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఉమెన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి జార్జియా వర్హం నుంచి మాత్రమే 2 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన యూపీ వారియర్స్ టీమ్ 225 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఆర్సీబీ బ్యాటర్స్ మేఘ్నా నుంచి 12 బాల్స్ కి 27 రన్స్, రిచా ఘోష్ నుంచి 33 బాల్స్ కి 69 రన్స్ అండ్ స్నేహ రాణా నుంచి 6 బాల్స్ కి 26 రన్స్ రావడం వలన 213 రన్స్ వరకు స్కోర్ అయితే చేశారు. 12 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ అయితే ఆర్సీబీ ఉమెన్స్ లాస్ అయ్యారు. ఆ మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ బౌలింగ్ లోనే కొద్దిగా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో దాని వల్ల మ్యాచ్ కూడా
లాస్ అయ్యారు వీళ్ళు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ టీమ్ కి ఈ ముంబై ఇండియన్స్ మీదన రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో కంపల్సరిగా మోర్ ఎఫర్ట్స్ తో ఆడతారు, ఎందుకంటే వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచెస్ నుంచి కూడా లాస్ అవుతూనే వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ ప్రెస్టేజ్ కి సంబంధించింది కాబట్టి వీళ్ళ ప్లేయర్స్ నుంచి మోర్ ఎఫర్ట్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్మృతి మందన, ఎలైస్ పెరీ అండ్ జార్జియా వర్హం నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కిమ్ గార్త్ అండ్ జార్జియా వర్హం నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది, బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. ఇక వీళ్ళ బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బ్రబౌన్ స్టేడియం ముంబై ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 ఉంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఈ వెన్యూలో 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ వెన్యూ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.